హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు చింత చిగురు చికెన్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్. ముందుగా కావాల్సింది కిలో చికెను మంచి ఫ్రెష్ వాటర్తోని క్లీన్ చేసుకొని మంచి దీంట్లో 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను అల్లం పేస్ట్ వేసి కలిపి చింత చిగురు 1 బౌల్. ఇది మా చెట్టుదేనండి, చిన్న చెట్టు నేను వేసుకున్నాను. ఆ చెట్టుకి కాసిన చింత చిగురు ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే కోసానండి. బౌల్ చింత చిగురు, ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 స్పూను, కారం 2 స్పూన్లు, అల్లం పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, సాల్ట్ రుచికి తగినంత, 2 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 100 గ్రాములు ఆయిల్ అండి, 1/2 స్పూను సాల్ట్, 1 స్పూను అల్లం పేస్ట్. ఈ 3 వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ 3 ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ 3 ఈ విధంగా కలిపి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ఇది 100 గ్రాముల ఆయిల్ అండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఉల్లిపాయ ముక్కలు తాలింపు వేసుకుందాం. ఉల్లిపాయలు రెడ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకులు 2, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2 నిలువుగా కట్ చేసుకుందాం, వేసి వేయించుకుందాం. పసుపు కొద్దిగా వేసుకుందాం. అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా అనుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసి ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకుందామండి. ఈ విధంగా మూత పెట్టి చికెన్లోనే వాటర్ వస్తాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఇలా చికెన్లోనే వాటర్ వస్తాయి, మనం పోయిన అవసరం లేదు. ఎన్ని వాటర్ వచ్చాయో చూసారా? ఇదిగోండి, నేను అసలు వాటరే పోయిన ఎన్ని వాటర్ వచ్చాయో చూసారా? ఇలా కలుపుకోవాలి. 75% ఉడికిన తర్వాత మనం చింత చిగురు వేసుకోవాలండి. ఇదిగోండి, చింత చిగురు మంచిగా ఇట్లా చల్లుకోవాలి. మంచిగా శుభ్రంగా కడగండి. కడిగి సన్నగా కొంచెం కట్ చేసుకోండి. చింత చిగురుని కడగాలండి, డస్ట్ ఉంటుంది కదా. ఈ విధంగా కలపాలి. 75% ఉడకాలన్నమాట చికెను. ఉడికిన తర్వాతే వేసుకోవాలి చింత చిగురు. మూత పెట్టి ఉడికించుకుందాం. మూత తీసి చూద్దామండి. సాల్ట్ సరిపోయిందో చూసుకుందాం. సాల్ట్ కొద్దిగా పడుతుందండి, కొద్దిగా వేసుకుందాం. మూత తీసి చూద్దామండి. అదిగోండి, నేను వాటర్ అస్సలు పోయానండి. దీంట్లోనే ఎక్కువ వాటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. వాటర్ ఎక్కువ వస్తాయి, ఈ వాటర్తోనే ఉడికించుకోవాలి. ముక్క ఇలా అని చూడండి, ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇంకా కొద్దిసేపు ఉడకాలండి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తానండి కారం. ఒక స్పూన్ వేసి ఇది 2వ స్పూన్ అండి. ఈ విధంగా కలుపుకుందాం. ఈ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసాక కలుపుకున్నాను. చివరిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసానండి, కలుపుకుందాం.
ఒక్క 2-3 సెకండ్లు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. మీకు సూప్ కావాలంటే వాటర్ పోసుకోండి. నాకు సూప్ వద్దు, ఈ విధంగా చాలు. ముక్కతోనే రైస్ అంతా కలిసిపోతుంది. ఈ విధంగా చేసుకోండి. నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి, చికెన్లో వచ్చిన వాటరే. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. వాటర్ పోసుకున్నా కూడా సూప్ బాగానే ఉంటుంది లూజ్గా. నాకు ఈ విధంగానే ఇష్టం అండి. ఈ విధంగా చేసుకున్నాను. చింత చిగురు చికెన్ రెడీ. బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.